సభకు నమస్కారం. రంగులాట అంటే ఇంకా ఏంటా రంగులు, ఏంటా ఆట అని చూద్దామని వచ్చా. కానీ ఇక్కడ అద్భుతంగా జరిగింది. అసలు నోట మాట రావట్లే ముందు. చూస్తూ ఉండడమే సరిపోతోంది. ముందు చక్రవర్తి గారు అసలు దర్శకులు మన పిఎన్కే రావు గారు, ఆ దర్శకత్వంలో అద్భుతంగా జరిగింది. మొట్టమొదట మొదలుపెట్టింది చక్రవర్తి గారు, చక్రవర్తి గారి చెల్లెలు శిరీష గారు, వారింటి ఆడపడచ్చు అనమాట. అంచేత వాళ్ళే అసలు నాకు అదే తెలుసు, లెస్స తెలుగు అంటే వాళ్ళిద్దరే తెలుసు నాకు. తర్వాత కాశీ గారు, అసలు డాక్టర్ గారుది అంటే అసలు అద్భుతం. అమ్మో, ఆయన్ని అటు నుంచి ఇటు లాగుతున్నారు, ఇటు నుంచి అట్లా. నాకు చాలా భయం వేసింది. అంటే డాక్టర్ కనుక ఆయన అలాగా చేయగలిగారు, కానీ అది ఎవరి వల్ల సాధ్యం కాదు. సరే, ఇంకా ఉమాపతి గారు, ఆయన ఎక్సలెంట్. ఆయన గట్టిగా అరిచి మాట్లాడుతుంటే ఆయన ఎక్కడ పడిపోతారా అనుకున్నా, అంత అద్భుతంగా చెప్పారు. తర్వాత వీరిద్దరూ కూడా ఏదో మరి నేను ఆ పేర్లు అప్పుడు గారు శివ గారు అప్పుడు ఇంకా ఎవరి గురించి కూడా అసలు తక్కువ చేయడానికే లేదు. ఇంకా కాశీ గారు, ఆయనమ్మో కాశీ, అందరినీ కాశీ తీసుకెళ్లారేమో, కాశీకి తీసుకెళ్లారన్నట్టుగా ఆయన. తర్వాత సతీష్, అబ్బా చాలా బాగా చేసామ్మా. అసలు మొట్టమొదటి స్టార్టింగ్ సతీష్, సోములు సోములు సొమ్ములు సొమ్ములు, కరెక్ట్, సొమ్ముల రాజ్యమే ఇది. సొమ్ముల జీవితాలు అన్నీ కదా. అలాగా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు. చక్రవర్తి గారు ఇంకా చెప్పక్కర్లేదు. నేను ఏంటిది చక్రవర్తి గారా అనుకున్నా. అలాగా చాలా బాగా చెప్తారు. చాలా అందరికీ కూడా. మరి ఇప్పుడు కవిత చెప్పాలి అంటే అసలు మాట రావడం లేదు. సరే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. జయా శాస్త్రి గారు మన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి తమ్ముడు కూతురు. ఆ లెవెల్లోనే సాహిత్యం కూడా చాలా తెలుగు అకాడమీలో చేశారు, చాలా చేశారు. చాలా థ్యాంక్స్ అండి జయా శాస్త్రి గారు. మీ ఆశీస్సులు.